ముంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉమ్మడి మెదక్ జిల్లాలను తాకింది. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలో 5 సెంటీమీటర్లు, మెదక్ జిల్లాలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జాతీయ రహదారులు నీట మునిగాయి. NH 161 ఎంట్రీ పాయింట్ వద్ద భారీగా నీరొచ్చి చేరింది. నెల రోజుల నుంచి ఇక్కడ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చిన్నపాటి వర్షానికి నీరు హైవేపై వస్తూ ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. సంగారెడ్డి జిల్లాలో తెల్లవారుజామున కురిసినటువంటి వర్షానికి నేషనల్ హైవే 161 పై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రస్తుతం నేను ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఇదే ప్రదేశంలో నేషనల్ హైవే 161 ఎంట్రన్స్ ఉంటుంది. దీనికి ముందు నిన్న NH 65 ఉండగా ఇక్కడ నుంచే నాందేడ్ వైపు రాకపోకలు కొనసాగించాల్సి ఉంటుంది ఇదే రోడ్డు నుంచి. అయితే ఈ రోడ్డు గత కొన్ని నెలలుగా కూడా దాదాపు గత నెలలో కురిసినటువంటి భారీ వర్షాలతో పక్కనున్నటువంటి పొలం ఏదైతే ఉందో ఆ పొలం అంతా కూడా పూర్తిగా నీరు నిలిచిపోయింది. ఆ నిలిచిపోయినటువంటి నీరంతా కూడా రోడ్డుపైకి హైవే ఎంట్రన్స్ పైకి రావడంతో మాత్రం గత కొన్ని నెలలుగా ఈ రోడ్డు అంతా కూడా చెరువును తలపిస్తూ ఉంది. ఎప్పటికప్పుడు నేషనల్ హైవే అధికారులు డీవాటరింగ్ చేస్తూ ఉన్నా కూడా ఆ వాటర్ అనేది మాత్రం ఫ్లో తగ్గకపోవడంతో మాత్రం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. బైకులు కావచ్చు, ఆటోలు వెళ్ళాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి. కార్లు కావచ్చు, భారీ వాహనాలు తప్ప బైకులు, ఆటోలు వెళ్ళలేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. బైకులందరూ కూడా వారు కాసేపు ఆచితూచి రోడ్డుపై ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. గత కొన్ని రోజులుగా కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇటు NH అధికారులు డీవాటరింగ్ చేస్తూ ఉన్నా కూడా అసలు నీరు ఎక్కడ కూడా ఇంకకపోవడం, నీరు వేరే దగ్గరికి పోవాలన్నా ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో మాత్రం ఈ హైవే మీద భారీగా వర్షం నీరు నిలిచిపోతుంది. గత కొన్ని రోజులుగా కూడా ఇదే పరిస్థితి ఉండడంతో మాత్రం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రధానంగా నేషనల్ హైవే 161 ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి దాదాపు 210 కిలోమీటర్ల తర్వాత నాందేడ్ వస్తుంది. జోగిపేట్, నాందేడ్, అదేవిధంగా నారాయణఖేడ్ వైపు వెళ్ళాలంటే ఇదే హైవే పైన రాకపోకలు కొనసాగించాల్సి ఉంటుంది. కానీ ఈ హైవే మీద భారీగా నీరు నిలిచిపోవడంతో మాత్రం వారు తిరిగి సుమారు ఒక 5 కిలోమీటర్లు వెళ్ళి ఆ తర్వాత వేరే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఈ హైవే మీద ఎక్కాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మనతో కొంతమంది ఉన్నారు. ఎటువైపు వెళ్తున్నారు సార్? పిట్లం వెళ్తున్నారు. ఈ హైవే నిలిచిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్తారు మీరు? అక్కడ కందికేనే టర్నింగ్ ఒక 5 కిలోమీటర్లు వస్తుందా మీకు? 2 కిలోమీటర్స్ ఇవి అక్కడి నుంచి ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చి రైట్ అప్పుడు కూడా నీరు ఉండేనా? లేదు అప్పుడు లేదు. ఇప్పుడే జామ అంటే మళ్ళీ అటు పోవడానికి లేదని తెలుసు. పోవడానికి వెళ్తున్నా ఇట్లా కందికేనే వెళ్ళిపోతాం. ఇది మనం చూసుకోవచ్చు. వాళ్ళు బైకుల మీద వెళ్ళేటువంటి వారు మాత్రం తిరిగి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మీరు ఎక్కడికి వెళ్తున్నారు సార్? జోగిపేట వెళ్ళాలి. ఓకే, రెగ్యులర్ వెళ్తా ఉంటారా? వాటర్ అంటే పెరిగిందా తగ్గిందా? అంటే రెగ్యులర్ ఇంతకుముందు వర్షం పడ్డప్పుడు ఇంకా బాగానే వస్తాయి. రాత్రి పడ్డట్టు నిన్న మొన్న. అవును. ఓకే, వర్షం పడ్డప్పుడు ఎట్లకెళ్ళి వెళ్ళాలంటే మీరు ఇప్పుడు మళ్ళీ యూటర్న్ చేసుకుని వెళ్ళాలి. ఇది పరిస్థితి చూసుకోవచ్చు. వాహనదారులు మాత్రం ప్రధానంగా బైక్లపై అదేవిధంగా ఆటోలపై వెళ్ళేటువంటి వాహనదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒకవేళ వెళ్ళాలన్నా కూడా పట్టి తప్పితే బైకు పడిపోయే ప్రమాదం ఉండడంతో మాత్రం వారు ఆచితూచి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమంది సాహసం చేయలేక ఖచ్చితంగా తిరిగి ఒక 5 కిలోమీటర్ల మేర దూరం వెళ్ళి తిరిగి యూటర్న్ చేసుకుని అయితే వెళ్తున్నారు. దీనికి మాత్రం NHI అధికారుల అంటే నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా కూడా ఇక్కడ డీవాటరింగ్ చేస్తూ ఉన్నా అసలు వాటర్ తగ్గడం లేదు. అదేవిధంగా ఈ హైవే నిర్మించినప్పుడే కనుక కింది నుంచి ఒక కల్వర్ట్ వేస్తే కనుక ఈ స్థాయి వరద రోడ్డుపై వచ్చేది కాదని చెప్పి వాహనదారులు అభిప్రాయపడతా ఉన్నారు. అదేవిధంగా ఒకవేళ హైవే నిర్మించేటప్పుడే రోడ్డును కొంత హైట్ మేర నిర్మిస్తే కూడా ఈ సమస్య పరిష్కారం అయ్యేదని చెప్పి మాత్రం వాహనదారులు కోరుతా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే మాత్రం సంగారెడ్డి జిల్లాలో చిన్నపాటి వర్షం కురిసినా కూడా NH 161 పై భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో వాహనదారులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇప్పటికైనా NHI అధికారులు స్పందించి డీవాటరింగ్ చేస్తూ ఉన్నా ఆ వాటర్ తగ్గకపోవడంతో మాత్రం NHI అధికారులు స్పందించి దానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి. ఒకవేళ కల్వర్టు నిర్మిస్తే కనుక కల్వర్టు రోడ్డు కింద నుంచి వేస్తే ఆ సమస్యకు పరిష్కారం వస్తుంది. లేదంటే రోడ్డును ఇంకొద్దిగా హైట్ పెంచితే కనుక ఈ సమస్యకు మాత్రం పరిష్కారం అవుతుందని చెప్పి మాత్రం ఆ వాహనదారులు అభిప్రాయపడుతున్నటువంటి